సమ్మక్క అమ్మవారి గద్దె మీదకి అంతమంది జనాన్ని పంపించారు స్వామి. హలో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో మొబైల్ మరియు పైనుంచి బెల్లం ముక్కలు కొబ్బరి ముక్కలు పడుతున్నాయి చూసారా. దెబ్బలు తిరిగే అవకాశం ఉంది. దయచేసి గేట్ వేయాలి, గేట్ వేయండి. ఒక భక్తురాలి యొక్క సంచి, పర్సు, ఫోన్ పోయింది. ఎవరికైనా దొరుకుంటే తీసుకొచ్చి మంచి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర అప్పచెప్పాల్సింది. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ యొక్క విలువైన వస్తువులను, ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మీ వెంట ఉన్నటువంటి చిన్నారులను, వృద్ధులను, పెద్దవారిని చేతబట్టుకొని దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇడనవద్దు, తప్పిపోయే అవకాశం ఉన్నది. ఎవరు కూడా దయచేసి పిహెచ్సి గేట్ దగ్గర ఎవరు ఇక్కడ గేటు చాలా తీయరమ్మా. బయటికి వెళ్ళేవారు బయటికి వెళ్ళే దారి నుంచి రావాలి. దర్శనానికి వెళ్ళేవారు దర్శనానికి వెళ్ళే దారి నుంచి వెళ్ళాలి. సమ్మక్క అమ్మవారి గద్దె పక్కమటి ఉన్నట్టు భక్తులు స్టార్టింగ్ పాయింట్లో ఉన్న జనం మొత్తం కాస్త ముందుకు వస్తే ఇక్కడ మొత్తం ఖాళీగానే ఉంది. ఈ ముందు బాబు అక్కడ కరెంట్ వైర్స్ ఉన్నాయి, మొత్తం శాఖ వస్తుంది, మీరు దానికి పట్టుకుంటున్నారు ఆ గ్రిల్స్ని. ఈ గేట్ తాళం తీయరు ఇప్పట్లో తాళం, ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళ కాడికి వెళ్ళిపోయింది. పిహెచ్సి వాళ్ళ దగ్గర ఉంటుంది అది. చీపురి సరోజన ఇంటికన్నే గ్రామం. సమ్మక్క గద్దె దగ్గర మిస్ అయినారు. సమ్మక్క గద్దె నుంచి బయటకు వెళ్ళే దారి దగ్గర మేము ఎదురుచున్నది. చీపురి సరోజన ఇంటికన్నే గ్రామం. బయటికి పెట్టవలసిందిగా మనం చేస్తున్నాం. చీపురి కొమరయ్య ఎగ్జిట్ గేట్ 2 దగ్గర ఎదురు చూస్తున్నాము. ట్రాక్టర్ ఉన్నది, ఆ ట్రాక్టర్ని బయటికి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. సమ్మక్క గద్దెల నుంచి బయటికి వెళ్ళే దారి దగ్గర ఎదురు చూస్తున్నాం. ఎగ్జిట్ గేట్ 2 దగ్గర ట్రాక్టర్ ఉన్నది, ఆ ట్రాక్టర్ని బయటికి పంపించవలసిందిగా ఎల్లపురి వాస్తవ్యులు భక్త మహాగారు తమ యొక్క విలువైన వస్తువులను, ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
హన్మకొండ సక్కుబాయి గారు మీ కోడలు మీకోసం ఇక్కడ మైక్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు, వచ్చి వారిని తీసుకెళ్ళగలరు. బాబు అయ్యా, మీరు దర్శనం చేసుకున్న వాళ్ళు ముందు జరిగితే వెనక వాళ్ళు వస్తారు. మీరు అక్కడ నిలబడటం వల్ల వెనక వాళ్ళు అంతా స్ట్రక్ అయిపోయారు కదా, ఇదంతా ఖాళీ కదా, ఇటు రావచ్చు కదా. చీపురు సరోజన ఇంటికన్య గ్రామం సమ్మక్క గద్దెల దగ్గర నుంచి బయటికి వెళ్ళే దారి దగ్గరకు రండి, మేము అక్కడే ఉన్నాం. చీపురు సరోజన గారు, ఇంటికన్య గ్రామం. సమ్మక్క ఎంట్రన్స్ దగ్గర క్రౌడ్ చాలా ఆగిపోయిందండి, ముందు జరగాలి. బెల్లం వాలంటీర్స్ కొంచెం ముందు పంపిస్తూ ఉండాలి. ఎగ్జిట్ గేట్ 2లో ట్రాక్టర్ పెట్టి ఉన్నది. ట్రాక్టర్ డ్రైవర్ దయచేసి దాన్ని అక్కడ నుంచి ముందు సాగించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎగ్జిట్ గేట్ 2లో ట్రాక్టర్ పెట్టి ఉన్నది. డ్రైవర్ గారు దయచేసి దాన్ని కొంచెం అడ్డుగా తీయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓకే అన్న 93266 93466 25398 అదే కదా. ఓకే బాబు, నువ్వు మీడియా అనే సంగతి అందరికీ తెలుస్తూనే ఉంది. నువ్వు చేసేది మొత్తం అక్కడ టీవీగా బాబు సీసీ ఫుటేజ్లో అవపడుతూనే ఉంది. నువ్వు చేసేది మొత్తం సీసీ ఫుటేజ్లో అవపడుతుంది. ఇక్కడ మేడం గారు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని. మీరు మీడియా అనే సంగతి తెలుసు, మీ వ్యవహారం మొత్తం తెలుస్తూనే ఉంది బాబు. చొప్పరి ఓదమ్మ గారు కాలువ శ్రీరాంపూర్ వాస్తవ్యులు దగ్గరకు వచ్చి కలవగలరు. మీ కొడుకు స్వామి మీకోసం ఎదురు చూస్తున్నారు. చొప్పల ఓదమ్మ గారు కాలువ శ్రీరాంపూర్ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ కొడుకు స్వామి మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్లో నుంచి వచ్చిన భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. క్యూ లైన్లో వస్తున్నప్పుడే అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కొబ్బరి ముక్కల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో కొబ్బరికాయలు కొట్టుకొని రావాలండి. భక్తులు ఎంట్రన్స్లో నెట్టుకుంటున్నారండి. దయచేసి ముందు మొత్తం ఖాళీగానే ఉంది, ఇటు రావాలి. భక్తులందరూ అక్కడి నుంచి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. మీరు కూడా భక్తులే కదా, అటు దర్శనం చేసుకోవడానికి రావచ్చు కదా. మీరు భక్తులు, మీరు అవపడుతూనే ఉందిలేండి, మీది అవపడుతూనే ఉంది. మిమ్మల్ని అందరూ చూస్తూనే ఉన్నారు, అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు. కంగారు కూడా మాకండి. పంపించండి, అక్కడ ఉన్న వాళ్ళని పంపిస్తూ ఉండండి. అమ్మా దయచేసి అక్కడ నిలబడద్దమ్మా, మీరు పదండి, ముందు జరుగుతూ ఉండండి. భారత రజిత గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు ఎక్కడున్నా వీరిని తీసుకెళ్ళగలరు వచ్చి. సారలమ్మ గది దగ్గర భక్తుల్ని ఎవరిని కూడా నిలబడనియొద్దండి. దయచేసి ముందు జరుగుతూ ఉంటే వెనక వాళ్ళు వస్తుంటారు. భారత రజిత గారు గాంధీనగర్ వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు వచ్చి తనను తీసుకెళ్ళగలరు వచ్చి. పెసర కుమారస్వామి గారు
సాయంపేట వాస్తవ్యులు మీ భార్య గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఎదురు చూస్తున్నారు మీకోసం. చాలాసేపు అయిందంట. మీ మనవరాలు ఏడుస్తున్నారు. గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ మంచి దగ్గరకు వచ్చి తీసుకెళ్ళగలరు. హలో, భక్త మహాశైల విజ్ఞప్తి. భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు కావున తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణలను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మీ యొక్క పిల్లలను వృద్ధులను వదిలిపెట్టకుండా దర్శనం చేసుకుంటూ ముందు జరిగితే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటూ ముందుకు వస్తారు. తప్పిపోయే అవకాశం సురేష్ ఎక్కడున్నా రాగలరు. అమ్మగారు మీకోసం చూస్తున్నారు. దర్శనం చేసుకుంటూ అనౌన్స్మెంట్ మంచి దగ్గర రాగలరు. పట్టుకొని జాగ్రత్తగా దర్శనం చేసుకుని దగ్గర నుంచి ఎంత ఉత్సాహంగా వచ్చారు దానికి రాగలరు. మీరు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ముందు జరగాలని కోరుకుంటున్నాము. పోషం మొగిలి, నేను మీ మరిదిని మాట్లాడుతాను. కొమరాయను అనితను మీతో నచ్చిన గోవర్కన్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అప్పచెప్పిన. మీరు ఎక్కడున్నా నా దగ్గరికి అన్నా మా పోలీస్ క్యాంప్ కాడికి కన్నా రాండి. వదిలే మా అనిత ఇట్లా వాళ్ళకి అప్పచెప్పిన. మీకోసం మేము మస్తు తిరుగుతున్నాం. తొందర ఎక్కడున్నా మా పోలీస్ క్యాంప్ కాడికి కన్నా రాండి. అనితను వాళ్ళకి అప్పచెప్పినాం. తొందరగా మీరు ఎక్కడున్నా అంతర్గత పోలీస్ క్యాంప్ కాడికి మీకు తెలియకపోతే పోలీసు వాళ్ళ కాడికి వచ్చినాక నాకు మా కొమరా నంబర్ ఫోన్ చేయంటే చేస్తారు. అనే అటు ఇటు పిసా ఏకు మీరు పోలీసు ఎవరైనా పోలీసు నువ్వు అన్నం తిన్న కాడికి వచ్చి నువ్వు అన్నం తిన్న కాడికి వచ్చి వాళ్ళని వచ్చి ఇట్లా కొమరాయ ఫోన్ నంబర్ అంటే ఫోన్ చేస్తే నేను అక్కడికి వచ్చి తీసుకొని పోతావని. గొర్రె సంజీవ్ టీనిస్ కెమెరామ్యాన్ మీ బాబాయ్ గారు తప్పిపోయి మంచి దగ్గర చూస్తున్నారు. మీకోసం వెళ్ళి వాళ్ళు కలవగలరు. గొర్రె సంజయ్ టీనిస్ కెమెరామ్యాన్ మీ బాబాయ్ గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ మంచి దగ్గర చూస్తున్నారు. మీకోసం వచ్చి తీసుకెళ్ళగలరు. ముప్పు నవ్య ముప్పు సురేష్ తప్పిపోయినారు. ఎక్కడున్నా మీ అమ్మ మీ అత్తమ్మ ఎదురు చూస్తున్నారు. మీకోసం వచ్చి తీసుకెళ్ళగలరు. ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నారు వాళ్ళు. భక్తుల కిరణ్ ఎక్కడున్నా మైక్ పాన్ దగ్గర రాగలరు. ఆర్యన్ జోష్న ఆర్యన్ తేజశ్రీ ఎక్కడున్నా ఎగ్జిట్ గేట్ దగ్గరకు రాగలరు. మీ అన్నయ్య గణేష్ మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎగ్జిట్ గేట్ దగ్గర రాగలరు. హలో చెక్ బచ్చన కిరణ్ గారు ఎక్కడున్నా రావాల్సిందా కోరుతున్నాం. బోరం విశ్వనాథం గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి కొడుకు లక్ష్మణరావు గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. హలో హలో వదినే అన్న మొయిలన్న వదినే మీరు ఎక్కడున్నా విమానం కాడికి వచ్చి ఫోన్ చేసి విమానం కాడికి వచ్చి ఎవరైనా చెప్తారు. ఆడికి వచ్చి నువ్వు అన్నం తిన్న కాడికి వచ్చి నాకు ఎవరికన్నా ఫోన్ చేసినా నాకు ఫోన్ చేస్తారు. నువ్వు ఏడున్నా నేను వచ్చి తీసుకొని పోతా. మీకోసం మేము మస్తు తిరుగుతున్నాం వదినే. అనితను మీ గోవర్కన్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అప్పచెప్పినాం. నువ్వు ఏడున్నా తొందరగా నీకు ఎవరు తెలియకపోతే అక్కడ ఎవరైనా పోలీసు వాళ్ళని అడిగితే విమానం ఎక్కడ ఆగుతుంది పోలీసు వాళ్ళు ఎక్కడ అన్నం తింటారని కాడికి వస్తే
వాళ్ళ అడ్రస్ చెప్తారు, ఆడికి వస్తే నిన్ను రిసీవ్ చేసుకొని మీ బిడ్డ కాపీ చెప్తావు అనే అనిత పరిచయం అవుతుంది. ఎక్కడన్నా తొందరగా అక్కడ నీకు దగ్గర ఎవరన్నా పోలీసు వాళ్ళతో చెప్పించి విమానం ఆగే కాడ ఎక్కడ ఉన్నది అన్న పోలీసులు అన్నది ఏడున్న అడ్రస్ చెప్తే నువ్వు ఆడికి వస్తే ఆడికి వచ్చినాక ఎవరన్నారు నాకు ఫోన్ చేయమంటే చేస్తారు. నువ్వు అనవసరంగా మీ అనిత నీకోసం మీ బిడ్డ బాగా పరిచయం అవుతుంది. మీరు ఎక్కడున్నా తొందరగా మీకు దగ్గర వాళ్ళ పోలీసు వాళ్ళతో తొందరగా వాళ్ళని అడిగి మీరు తొందరగా ఇక్కడ పోలీసులు అన్నం తినే కాడికి రాగలని కోరుతున్నాను. వాడిని తొందరగా కాలువ శ్రీరాంపూర్ కొడుకు స్వామి చెప్పారు. హలో రమేష్, లోకిన్ రమేష్, నేను మన్మన్ని మాట్లాడతానా? ఏడుండు, దర్శనం అయిపోతే అక్కడ రూమ్ కాడికి రా. హలో రోహిత్, చెప్పురు ఓదమ్మ కాలువ శ్రీరాంపురి వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి కొడుకు స్వామి మీకోసం ఎదురు చూస్తున్నారండి. వచ్చి ఇక్కడ జంపన్న వాగు దగ్గరికి రాగలరు. ఏం పేరమ్మా? ఏనుకొండల సారయ్య గారు ఎక్కడున్నా మీకోసం కట్ల కొమరమ్మ గారు అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర చూస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళగలరు. ఇక్కడికి రమ్మని చెప్పనా? రోడ్ అంటే కూతాటి రోహిత్ గారు తప్పిపోయినారు. మీ అమ్మగారు మీకోసం ఎగ్జిక్యూటివ్ దగ్గర ఎదురు చూస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళగలరు. కూతాటి రోహిత్ గారు కిలా వరంగల్. మీ అమ్మగారు ఎగ్జిక్యూటివ్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ దగ్గర మీరు వెయిటింగ్ చేయగలరు. ఇక్కడ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీ అమ్మగారు ఉన్నారు, వస్తున్నారు అక్కడికి. అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి స్వాగతం సుస్వాగతం. అమ్మ, మీరు దర్శనం చేసుకోవడానికి వచ్చే ముందే కొబ్బరికాయలు కొట్టుకుంటూ ముందుకు రండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశారు. మీరు ఎంటర్ కాగానే అక్కడ కొబ్బరికాయలు కొట్టుకోండి, తర్వాత వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. దయచేసి అక్కడ ఎదర ఆ ఎంట్రన్స్ దగ్గర చాలామంది గుంపు కూడుతున్నారండి. వారు అక్కడ కాదు, ముందు ఇది మొత్తం ఖాళీగానే ఉంది, ఇటు రాగలరు. బక్కి మల్లికమ్మ గారు 60 సంవత్సరాల వయసు, కడిపికొండ గ్రామ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీరు ఎక్కడున్నా మీ జంపన్న బావి దగ్గర ఉన్నటువంటి మీ స్థావరం వద్దకు వెళ్ళగలరు. మీకోసం మీ బంధువులు ఎదురు చూస్తున్నారు. దేవవత్ రాణి గారు విట్టు దేవరకొండ వాస్తవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త కుమార్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, వచ్చి తీసుకెళ్ళగలరు.
దేవరకొండ రాణి విట్టు ఇద్దరు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త గారు కుమార్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. వీరు గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. నిమ్మ ప్రమీల వరంగల్ వాసవులు తప్పిపోయినారు. మీ బంధువులు సరోజన మరియు ఈశ్వర్ ఇద్దరు ఇక్కడ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వచ్చి వారిని తీసుకెళ్ళగలరు. నిమ్మ ప్రమీల గారు వరంగల్ వాసవులు తప్పిపోయినారు. మీ బంధువులు ఈశ్వర్ మరియు పిహెచ్సి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి తీసుకెళ్ళగలరు. పిహెచ్సి గేట్ ఓపెన్ చేయాలండి. పిహెచ్సి గేటు తాళాలు ఎవరి దగ్గర ఉన్నా సరే వచ్చి వాళ్ళ పిహెచ్సి గేట్ని ఓపెన్ చేయాల్సిందిగా మనవి. అందరూ జంపన్న బాబు దగ్గర మేము వెయిట్ చేస్తాం. అక్కడ కలుస్తే కలవండి కుదిరితే. రాజు జయప్రియ సురభి కాలనీ మీకోసం జంపన్న బాబు దగ్గర మీ బంధువులు ఎదురు చూస్తున్నారు. వారిని కలవగలరు. చెప్పవలసిందిగా మనం చూస్తున్నాం. ఒక భక్తుని యొక్క పరుసు అది ఎవరి కలవండి ప్లీజ్. బస్సు సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అభి బస్ కోసం. ఇంకా వాడి పేరేం పేరు మర్చిపోయాడు. ఎవరు తోసుకోవద్దండి. దయచేసి అందరూ దర్శనం చేసుకుంటూ ముందు జరగాలి. తోసుకోవద్దు. నిదానంగా దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. అభి ఇంకా ఆశ్రిత్ జంపన్న వారి దగ్గర కలుస్తాం. కుదిరితే తొందర రండి. ఇప్పుడైతే మేము ఇక్కడ అమ్మవారి గుడి ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. అందరు వెయిట్ చేస్తున్నారు మీకోసం. రాజుమామ జయప్రియ అత్త ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. కుదిరితే అక్కడ కలవండి, లేకపోతే జంపన్న వారి దగ్గర కలుద్దాం. తొందరగా వచ్చేయండి. వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి తిందాం. బాయ్. భక్తులు నెట్టుకోవద్దండి. దయచేసి తోపులాటకు గురి కావద్దు. దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. చిన్న పిల్లలను పొరపాటున కూడా ఎవరికి అప్పచెప్పొద్దు. మీ పిల్లల్ని మీరే ఎత్తుకొని ముందు జరుగుతూ ఉండండి. పిల్లలను పెద్దలను చేతబట్టుకొని వదలకుండా ముందుకు జరగండి. తప్పిపోయే అవకాశం ఉన్నది. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ముందుకు జరగండి. బక్కి మల్లికమ్మ కడిపికొండ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు మీకోసం ఇక్కడ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి వారిని కలవగలరు. ఎవరు దేవవతి రాణి గారు మరియు విట్టు వారి బాబు తప్పిపోయినారు. వారి భర్త కుమార్ గారు ఎక్కడున్నా గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు రాగలరు. మీకోసం మీ బాబు మీ భార్య గారు ఎదురు చూస్తున్నారు. కట్ల కొమరమ్మ గారు శిరిచేడు జంపికొండ వాసవులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. ఎన్నికంట్ల సారయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. కట్ల కొమరమ్మ గారు శిరిచేడు జంపికొండ వాసవులు వీరు తప్పిపోయి చాలాసేపు అవుతుంది. ఎన్నికంట్ల సారయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ దగ్గర కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్ల దర్శనంకు వచ్చు భక్తులు ఉత్సాహంగా ఎలా అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చారో అమ్మవారిని దర్శనం చేసుకొని అధిక రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి పోయేలాగా దర్శనం చేసుకోవాలని మనం చేస్తున్నాము.
మీ వెంట ఉన్నటువంటి చిన్నారులను వృద్ధులను ముసలి వారిని వదిలిపెట్టవద్దు. ఈశ్వర్ సరోజ మీరేమవుతారు? బంధువులకు నిమ్మ ప్రమీల గారు కేఎంసి దయచేసి వాళ్ళని వచ్చి కలవగలరు మీరు. నిమ్మ ప్రమీల గారు కేఎంసి ఈశ్వర్ మరియు సరోజ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి వచ్చి వాళ్ళని కలవగలరు. ఎల్బాక పద్మ, భర్త పేరు శంకరయ్య, సెంటినరీ కాలనీ, రత్నాపూర్. మీ యొక్క పర్సు, సెల్ ఫోను దొరికినవండి. తగు ఆధారాలు చూపించి మీరు తీసుకెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. పెట్టుకోండి సార్, ఇది ఖాళీ ఉంది. ఈ పిల్లాడు దొరికింది పాపం, నేను తెచ్చిచ్చి నీళ్ళు ఉంచుకొని ఏమన్నా అత్తే ఏమన్నా వస్తాయి ఇవ్వండి సార్. సార్ years మిస్ అయ్యాడు. ఫాదరు మదరు రాజు రమ ఎగ్జిట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. గోవిందరాజులు ఎగ్జిట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. బండి మిస్ అయ్యాడు. వెళ్ళాలి. మీ యొక్క పర్సు దొరికిందండి. మీరు పోగొట్టుకున్న పర్సు మా దగ్గర ఉన్నది. ఇక్కడ మైక్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. బోరం విశ్వనాథం గారు భద్రాచలం వాస్తవులు తప్పిపోయినాడు. ఇక్కడ సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. వారి కొడుకు లక్ష్మణరావు, బిడ్డ నాగమణి ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. దేవావతి రాణి మిట్టు గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త కుమార్ గారు ఎక్కడున్న అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బండి భద్రమ్మ
చిట్యాల వాసవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. బండి మొండయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. బండి భద్రమ్మ చిట్యాల వాసవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. బండి మొండయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వెట్టి రామేష్ జలగలంచ వాస్తవ్యులు మీ కోడలు తప్పిపోయే అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. మీకోసం వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వెట్టి రమేష్ జలగలంచ వాస్తవ్యులు మీ కోడలు గారు తప్పిపోయి ఐతమ్మ గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వెట్టి రమేష్ గారు ఆట పడిద్దామని బత్తుని కిరణ్ వడ్నాల రజిత గారు వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. వారి భర్త నవీన్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వడ్నాల రజిత గారు వరంగల్ వాస్తవ్యులు వారి భర్త నవీన్ గారు ఎక్కడున్నా వచ్చి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి మీ భార్య గారిని తీసుకెళ్లగలరు. బండి సరిత గారు చిట్యాల వాసవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు.
బండి సదానందం గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బండి సరిత గారు చిట్యాల వాస్తవ్యులు సదానందం గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర వీరు ఎదురు చూస్తున్నారు మీకోసం. వడ్నాల రజిత వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయి గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. వారి భర్త నవీన్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బండి సరిత చిట్యాల వాస్తవ్యులు తప్పిపోయి గద్దల దగ్గర ఉన్నటువంటి మైక్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. వారి మరిది సదానందం గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. చెప్పినమ్మా. బండి సరిత గారు చిట్యాల వాస్తవ్యులు తప్పిపోయి గద్దల దగ్గర ఉన్నటువంటి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి మరిది సదానందం గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. వడ్నాల రజిత గారు వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త గారు నవీన్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. వడ్నాల రజిత గారు వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. వారి భర్త నవీన్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. క్యాంప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ అంటే వేరే వాళ్ళకి కనబడుతుందని ఇంటికి రావట్లేదు.
డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తే ఇట్లా ఇవ్వాల్సిందే. మధ్యపోయిన సడవలి గారు మద్దెడి వాస్తవ్యులు తప్పిపోయి 3 days అవుతుంది. వాళ్ళ సంబంధించిన వారు ఎదుగుతున్నారు. సడవలి గారు ఎక్కడున్నా వచ్చి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చి కలవగలరు. పెద్దపోయిన సడవలి గారు మద్దెడి వాస్తవ్యులు ఛత్తీస్గఢ్ దగ్గర నుండి వచ్చారు. వారి బంధువులు ఏం పేరు? శ్రీహరి త్రివేణి ఇక్కడ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. ఎక్కడున్నా వచ్చి వీరిని కలవగలరు. బండి నర్సంపేట మండలం కమలాపురం. చెప్పిన బుచ్చిరెడ్డి గారు మీకోసం శ్యామ్ సుందర్ గారు అనౌన్స్మెంట్ మైక్ దగ్గరకు వచ్చి ఉన్నారు. వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. బుచ్చిరెడ్డి గారు మీకోసం శ్యామ్ సుందర్ గారు మైక్ అనౌన్స్మెంట్ మధ్య దగ్గరకు వచ్చి ఉన్నారు. పెద్దపోయిన సడవలి మద్దేడు గ్రామం. మీరు ఎక్కడున్నా కానీ మైక్ పాయింట్ దగ్గరికి రాగలరు. మీ బంధువులు శ్రీహరి గారు ఇక్కడే ఉన్నారు. శ్రీహరి త్రివేణి మీ బంధువులు ఇక్కడే ఉన్నారు. మీరు ఎక్కడున్నా కానీ మైక్ పాయింట్ దగ్గరికి రాగలరు. ఒక భక్తురాలది పుస్తలు తాడిపోయిందండి. ఎవరికైనా దొరికితే దయచేసి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వగలరు. వడిచెర్ల బన్ని కమలాపురం వాస్తవ్యులు మిస్ అయినారు. కమలాపురం వాస్తవ్యులు నర్సంపేట మండలం మిస్ అయినాడు. 18 సంవత్సరాల బాబు. 18 సంవత్సరాల బాబు ఎవరికైనా కనిపిస్తే కొంచెం మతి స్థిమితం పోయింది. ఎవరికైనా ఏ కలర్ ఎల్లో కలర్ టీషర్ట్ మరియు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉంటాడు. ఎవరికైనా కనిపిస్తే కొంచెం పర్సనాలిటీ ఉంటుంది. ఎవరికైనా కనిపిస్తే మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర తీసుకురాగలరు. వడిచెర్ల బన్ని కమలాపురం నర్సంపేట వాస్తవ్యుడు 18 సంవత్సరాల బాబు
వాళ్ళ నాన్నగారి పేరు వడిచెల రాజు రమ. ఎవరికైనా కనిపిస్తే తీసుకువచ్చి కొంచెం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరికి అప్పగించగలరు. కొంచెం అతనికి మధ్యస్థిమితం కోల్పోయాడు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. బుచ్చిరెడ్డి గారు దుగ్గొండి వాస్తవ్యులు కానుకలు మొక్కుబడులు మిస్ అయినారు. మీ బంధువులు శ్యామ్ సుందర్ గారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి వీరిని కలవగలరా మీరు? భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారండి. మీకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అవపడినట్లయితే వారి మీ పక్కన ఉన్నటువంటి పోలీసు వారికి అప్పచెప్పవలసిందిగా మనం చేస్తున్నాము. చేసుకుంటూ ముందు జరగండి. తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త నవీన్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. హలో నాని, ఎక్కడున్నావు? నేను ఇక్కడనే ఉన్నా, తొందర రా. నువ్వు బండి సరిత గారు చుట్యాల వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి మరిది గారు బండి సదానందం గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. రాసుకున్నా నేను చెప్పిన సార్ 5 ఫోన్స్ ఉన్నాయి, మనీ మొత్తం అన్నీ దాని ఆధార్ కార్డు ఉన్నాయా? కట్టుకూరి రాములు గారిది పర్సు మిస్ అయింది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళగలరు. మొత్తం భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మీరు అమ్మవారికి సమర్పించు బంగారమును, పవిత్రంగా తీసుకొచ్చినటువంటి బంగారమును పైకి విసరరాదండి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ చేతులకు ఇస్తే వారు తీసుకుని అమ్మవారి దగ్గర చేరుస్తారు. దయచేసి ఎవరు కూడా ఇసరవద్దు. అమ్మవారి దగ్గర ఎంట్రీ అవుతున్న కట్టుకూరి రాములు గారిది అమ్మవారి దగ్గర వేములవాడ పెద్దపల్లి అక్కడే నిలబడిపోతున్నారు. దాంట్లో 5 మొబైల్స్ ఉన్నాయి. ఎవరికైనా కనిపిస్తే తీసుకొచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర అప్పగించగలరు. కట్టుకూరి రాములు, వేములవాడ పెద్దపల్లి. వారిది హ్యాండ్ బ్యాగ్ పోయిందండి. దాంట్లో 5 మొబైల్స్, కొంచెం మనీ కూడా ఉన్నాయంటండి. ఎవరికైనా కనిపిస్తే వచ్చి తీసుకొచ్చి ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర అప్పగించగలరు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు. దయచేసి వారికి ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. సార్ రెస్క్యూ టీమ్ మెయిన్ గేట్ దగ్గర ఉన్న రెస్క్యూ టీమ్ అక్కడ సమ్మక్క గేట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళండి కాస్త. బుచ్చిరెడ్డి గారు దుగ్గొండి వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి బంధువులు శ్యామ్ సుందర్ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బుచ్చిరెడ్డి దుగ్గొండి వరంగల్ వాస్తవ్యులు శ్యామ్ సుందర్ వారి బంధువులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు.
రిస్కీ టీం వారికి కాస్త గేట్లు తీసి సహకరించండి. కట్టుకూరు రాము, వేములవాడ, పెద్దపల్లి. హ్యాండ్ బ్యాగ్ పోయిందండి, దాంట్లో 5 మొబైల్స్, పర్సు మరి ఇతరత్ర వస్తువులు ఉన్నాయండి. ఎవరికైనా దొరికితే అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వగలరు. కట్టుకూరు రాములు, వేములవాడ, వేములూరు, పెద్దపల్లి. హ్యాండ్ బ్యాగ్ అండి, దాంట్లో 5 మొబైల్స్ ఉన్నాయి, కొంచెం మనీ ఉన్నాయి, పర్సులు కూడా ఉన్నాయంటండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటండి. ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర అప్పగించేవారు. బుచ్చిరెడ్డి, బత్తిలి కిరణ్, మీరు ఎక్కడున్న మైక్ అనౌన్స్మెంట్ పంచాయతీ దగ్గరికి రావాల్సిందిగా మనవి. అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు వచ్చేయండి. ఇదే బుచ్చినట్ట. ఏ ఊరు? దుగ్గొండ. దయచేసి భక్తులు ఎవరు కూడా సుష్మా మరియు విశ్వజ గారు పరకాల నాగారం వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి భర్త రంజిత్ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. దయచేసి వచ్చి ఇక్కడ వీళ్ళని కలవగలరు. మీరు లోపల గారు మరియు విశ్వజ పరకాల నాగారం వాస్తవ్యులు వారి భర్త రంజిత్ గారు మైక్ అనౌన్స్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. కావున వచ్చి వీరిని కలవగలరు. మీరు విసరొద్దు. బయటికి వెళ్ళే దారి దగ్గర ఎగ్జిట్ పాయింట్ సారలమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర జనాలు స్ట్రక్ అయిపోయారు. దరిదాపు మీరు వారిని పంపిస్తుంటే వెనక ఉన్న భక్తులు కూడా క్లియర్ అవుతారండి. దయచేసి అక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర ఎవరిని ఎదురు రానియొద్దు, అందరినీ పంపించండి. నిలబడుతున్నారు, నిలబడ్డ భక్తుల్ని అక్కడ బయటికి పంపిస్తే ఇక్కడ వెనకాల ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుని అక్కడికి వస్తారు. భక్తులు ఎవరు కూడా నిలబడవద్దండి, దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. ఓకే ఓకే. మీ వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరా? సరే మళ్ళీ ఒకసారి చెప్పరా కృష్ణ. భోగిని మంజుల, బొల్లూరుపల్లి తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు అఖిల మరియు ఆశ. భోగిని మంజుల గారు, బొల్లూరుపల్లి, మీ బంధువులు అఖిల మరియు ఆశ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఎదురు చేస్తున్నారు. మీకోసం వచ్చి వారిని కలవగలరు. మీరు
భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు అయ్యా ఆ బంగారాన్ని తీసుకొని మళ్ళీ ఎదురు పోవద్దు, దర్శనం చేసుకుని ముందు జరగండి. హైమావతి హనుమకొండ రామస్వామి తప్పిపోయినారు. వారి బంధువులు రజిత గారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. కావున వచ్చి వీరు తీసుకెళ్ళగలరు. మీరు కాదు హైమావతి రామస్వామి గారు హనుమకొండ వాస్తవ్యులు తప్పిపోయినారు. రజిత గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర వచ్చి వారిని తీసుకెళ్ళగలరు. మీరు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన బంధువులు ఎవరైనా సరే వచ్చేసి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. సుష్మా మరియు విశ్వజ గారు పరకాల నాగారం గ్రామ వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి భర్త రంజిత్ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. తీసుకెళ్ళగలరు. వీరికి సంబంధించిన భక్తులు ఎవరైనా సుష్మా మరియు విశ్వజ గారు పరకాల నాగారం వాస్తవ్యులు చూస్తున్నాము. భర్త రంజిత్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారండి ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర. భోగిని మంజుల గారు బొల్లోలపల్లి భోగిని మంజుల గారు మీకోసం మీ పిల్లలు అఖిల ఆశ పోయే దారి అంటే బయటికి వెళ్ళే దారి దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారమ్మా. మీరు వాళ్ళని కలవలసిందిగా మనం చేస్తున్నాము. భక్త మహాశైల విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉన్నారు కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాము. తమ యొక్క వెంట ఉన్నటువంటి చిన్నారులను చేత పట్టుకొని చెయ్యి వదలకుండా దర్శనం చేసుకుంటూ ముందు జరగవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్లకి కానుకలు మొక్కుబడులు ఉండిలో వేయగలరు. మీరు సమర్పించు ఒడిబియ్యమును ప్రత్యేకమైన ఉండీలు ఏర్పాటు చేయడమైనది. గుడ్డ ఉండీలను చూసి వాటిలలో మీ ఒడిబియ్యమును పోయవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి ఎంత సంతోషంగా బయలుదేరి వచ్చారో దానికి రెట్టింపు సంతోషంగా తిరిగి ప్రయాణించవలసిందిగా మనవి. ఎటువంటి అపరిచిత వ్యక్తులు మీకు తారాసపడ్డా మీ పక్కనే ఉన్నటువంటి పోలీసు వారికి తెలపగలరు. లలిత గారు పెరగవాడ వరంకల్ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు రజిత గారు గుడి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు కావున మీరు వాళ్ళని కలవగలరు. సారలమ్మ గది దగ్గర అక్కడ ఉన్న భక్తులు నిలబడిపోయారు. దయచేసి అక్కడ ఉన్న వాలంటీర్స్ దయచేసి వారిని బయటికి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. లలిత గారు పెరగవాడ వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ బంధువులు రజిత గారు గది దగ్గర ఎగ్జిట్ గేట్ సారలమ్మ గది దగ్గర గుడి పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర ఎదురు చూస్తున్నారు మీకోసం. వచ్చి మీరు వాళ్ళని కలవగలరు. వారు బయటికి వెళ్తే వెనక ఉన్న భక్తులు కూడా వస్తారు. గరిమెలపాడు కొప్పుల కొమరయ్య గారు మీకోసం మీ బంధువులు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీరు తప్పిపోయారని చెప్పారు. ఎక్కడున్నా సరే మీరు ఎక్కడైతే స్థావరం ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. కొప్పుల కొమరయ్య గారు మీ బంధువులు మీరు ఉన్న స్థావరం దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా మనవి. రాణి మరియు వెంకటేష్ రావ్యాలు హైదరాబాద్ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ బంధువులు విజయ్ గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారు. మీరు ఎక్కడున్నా మీ స్థావరం రెడ్డిగూడెం దగ్గరకు రాగలరు.
గోవిందపురం బొత్త సదయ్య తప్పిపోయి ఉడత హేమలత గారు తప్పిపోయినారు. ఎక్కడున్న మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర రాగలరు. అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులు ఎవరైనా వచ్చి వారిని తీసుకెళ్లవలసింది. ఉడత హేమలత గారు తప్పిపోయినారు. ఎక్కడున్న మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర రాగలరు. బొత్త సరయ్య గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన భక్తులు ఎవరైనా సరే, బంధువులు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి భక్తులు గమనించాలి. మీరు అక్కడ నిలబడటం వల్ల వెనక ఉన్న భక్తులు కూడా రాలేకపోతున్నారు. దయచేసి మీరు దర్శనం చేసుకున్న వాళ్ళు జరిగితే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటారండి. మీరు నిలబడిపోతున్నారు, మీ పిల్లలు తప్పిపోతున్నారు, మీ పెద్దలు తప్పిపోతున్నారు, మీ పర్సులు పోతున్నాయి. ఇవన్నీ గమనించట్లే, మీరు నిలబడిపోతున్నారు. దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. కొంతమంది భక్తులు ఒంటిల మీద కొబ్బరికాయలు కొడుతున్నారు అండి. దయచేసి అలా కొట్టబాకండి. వాటి కేటాయించిన స్టాండ్ల మీద మాత్రమే కొట్టండి. మీ పేరేంటి? కిలా వరంగల్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ పుష్పలీల గారు మీకోసం మీ బంధువులు మైక్ అనౌన్స్మెంట్ మంచి కింద ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే రాగలరు. చంద్రశేఖర్ మీకోసం మీ తల్లిదండ్రులు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ కింద ఎదురు చూస్తున్నారు. వచ్చి వారిని కలవలసిందిగా మనవి. బత్తిరి హేమలత. వాలంటీర్స్ ప్లీజ్, వాలంటీర్స్ మీరు ఎవరు కూడా బెల్లం పంచవద్దు నాయన. భక్తులకు ముందు పంపిస్తా ఉన్నారు, బెల్లం పంచవద్దు. వాలంటీర్స్ ఒకసారి మంచికెళ్ళి చూడండి అందరూ. హలో వాలంటీర్స్, బెల్లం వాలంటీర్స్, గ్రీన్ సెట్స్, ఎల్లో సెట్స్. సార్ శివప్రసాద్ గారు కవకొండ కరీంనగర్ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. సారలమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్, అవి కొబ్బరి మొక్కలు ట్రాక్టర్స్ కావచ్చు, లేకుంటే శానిటేషన్ ట్రాక్టర్లే కావచ్చు, ఏదైనా సరే ముందు బయటకు పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ
ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్, సారలమ్మ గద్దె పక్కన ఉన్నటువంటి ట్రాక్టర్స్ ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి పంపించవలసిందిగా మనది. అలాగే క్యాంపు లోపలికి వచ్చే గేట్ దగ్గర కూడా ఒక ట్రాక్టర్ ఉందండి. దయచేసి అక్కడ ఉన్న ట్రాక్టర్ని అర్జెంటుగా బయటకు పంపించాల్సిందిగా మనవి. వాలంటీర్స్ ఎవరు కూడా బెల్లం పంచడం అట్లాంటి చేయమాకండి, భక్తుల్ని పంపించండి. ఎవరు కూడా బెల్లం పంచొద్దు. మూవ్ చేయండి, భక్తుల్ని మూవ్ చేయండి, అక్కడ నిలబెట్టమాకండి, పంపిస్తూ ఉండండి. అది వాళ్ళకు కూడా చెప్పండి, పక్క ఉంటున్నది మీ వాళ్ళకు కూడా చెప్పండి, కతిమ వాళ్ళకు కూడా చెప్పండి. పోలు శశికుమార్, పోలు రాజమణి గారు అసంపర్తి గ్రామ వాస్తవ్యులు. ఎగ్జిట్ గేట్ 2 దగ్గర నుంచి బయట ఎడమ చేయి దిక్కున ఉన్నారు. మీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ అక్కడ ఉన్న ట్రాక్టర్స్ ఎమ్మటే బయట పెట్టాలండి, బయట తీసుకుపోవాలి. అది శానిటైజేషన్ ట్రాక్టర్లే కావచ్చు, కొబ్బరి చిప్పల వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే. గుజ్జెడ్డి శివ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్ బయట తీసుకెళ్ళాలి. తప్పిపోయినారు. మీ భార్య గారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, కావున వచ్చి వారిని తీసుకెళ్ళగలరు మీరు. ఎగ్జిట్ గేట్ లో ఉన్నటువంటి ట్రాక్టర్లు బయటికి తీసుకోవాలి. గారు పరకాల కౌకొండ వాస్తవ్యులు, మీ భార్య గారు రౌలి గారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, వచ్చి వారిని మీరు తీసుకెళ్ళగలరు. మిట్టపల్లి సమ్మక్క గారు నరసంపేట కమలాపురం వాస్తవ్యులు, మీరు గుడి బయట ఉన్నటువంటి మైక్ దగ్గర ఉండగలరు. మీ బంధువులు అక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళగలరు. వాలంటీర్స్ ఎవరు కూడా అక్కడ బెల్లం పంచొద్దు, దయచేసి ముందు జరపాలా. అక్కడ ఉన్న వాళ్ళని కూడా జరపమను, వాళ్ళకి చూడండి. అక్కడ ఆ వాలంటీర్స్ ఇక్కడ చూడమను. గుంజెట్టి శివ పరకాల కౌకొండ వాసవ్యులు, మీ భార్య గారు రవలి గారు ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు మైక్ అనౌన్స్ పాయింట్ దగ్గర, దయచేసి వచ్చి మీరు వారిని తీసుకెళ్ళగలరు. గుజ్జెట్టి శివ గారు పరకాల కౌకొండ వాస్తవ్యులు, మీ భార్య గారు గుజ్జెట్టి రౌలి గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు, కావున వచ్చి మీరు వారిని తీసుకెళ్ళగలరు. ఎవరు కూడా నిలబడొద్దండి, దర్శనం చేసుకున్న వాళ్ళు ముందు జరిగితే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటారు. దయచేసి వెనకాల ఇంకా చాలామంది భక్తులు దర్శనానికి ఉన్నారండి, మీరు ముందుకు జరిగితే వెనకాల ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటూ ముందు జరుగుతారు. పుష్పనీల గారు గుండెంగా గూడూరు వరంగల్ జిల్లా వాసవ్యులు, తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు,
వారి బంధువులు రాము గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు మీరు. పుష్పనీల గుండెంగా గూడూరు వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. కావున వారి కొడుకు రాము గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు మీరు. గోవిందరాజు గద్దెల దగ్గర ఉన్నటువంటి భక్తులు అక్కడ నిలబడిపోయారండి. దయచేసి మీరు ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి వెళ్ళాలి. ఎగ్జిట్ గేట్ 2 అక్కడ ట్రాక్టర్ ఉన్నదండి. దయచేసి అక్కడ ఉన్న పోలీసు వారు ఆ ట్రాక్టర్ను బయటికి పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈద రమాదేవి గారు రెడ్డి కాలనీ హనుమకొండ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు చంద్రమౌళి మరియు అరుణ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వచ్చి మీరు వారిని తీసుకెళ్ళగలరు. హనుమకొండ వాస్తవ్యులు ఈద రమాదేవి గారు తప్పిపోయినారు. మీ బంధువులు చంద్రమౌళి మరియు అరుణ గారు కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్లకు ఏర్పాటు చేసినటువంటి ఉండీలలో కానుకలు మొక్కుబడులు సమర్పించుకుంటూ ప్రత్యేకంగా ఒడిబియ్యమును పోయేటకు ఏర్పాటు చేసిన ఉండీలలో ఒడిబియ్యం పోసుకుంటూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగవలసిందిగా చేస్తున్నాము. ఈదర రమాదేవి గారు హనుమకొండ రెడ్డి కాలనీ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ బంధువులు చంద్రమౌళి మరియు అరుణ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. కావున మీరు వచ్చి వారిని తీసుకెళ్ళగలరు. రమ్మని చెప్పి జమ్మికుంట ఆయన ధర్మారం మీ పేరేం పేరు? అంకుష్. అంకుష్ ఎండి. పోలు భిక్షపతి గారు జమ్మికుంట ధర్మారం వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ మిత్రులు అంకుష్ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. కావున వచ్చి మీరు వారిని తీసుకెళ్ళగలరండి. పోలు భిక్షపతి గారు జమ్మికుంట ధర్మారం వాస్తవ్యులు మీ మిత్రులు అంకుష్ గారు మీకోసం ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారండి. వచ్చి కావున మీరు వీరిని తీసుకెళ్ళగలరు. కావేటి రాజు పెద్దపల్లి వాస్తవ్యులు ఎగ్జిట్ గేట్ కాడికి రమ్మనండి. ఎగ్జిట్ గేట్ కాడికి రాగలరు. కావేటి రాజు గారు పెద్దపల్లి వాస్తవ్యులు ఎక్కడుందా కానీ ఎగ్జిట్ గేట్ దగ్గరికి రాగలరు. మీ బంధువులు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ తమ్ముడు మధుకర్ మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు. కావేటి రాజు గారు పెద్దపల్లి వాస్తవ్యులు ఎక్కడున్నా మీరు ఎగ్జిట్ గేట్ దగ్గరకు రాగలరు. మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తున్నాడు.
భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. స్వామి ఎవరు కూడా బెల్లం ముద్దలు బంగారాన్ని వెంకటేష్ గారు వాలంటీర్లకు ఇచ్చేసి తప్పిపోయినారండి. మీరు మీ బంధువులు రెడ్డిగూడెం దగ్గర మీ స్థావరం వద్ద ఎదురు చూస్తున్నారు, కావున వచ్చి మీరు తీసుకెళ్లగలరు. ఫైన్ ఫైన్ మొత్తం సదయ్య మొత్తం సదయ్య గోవింద్రపురం మీ వాళ్ళు ఎవరున్నారు? ఏం పేరమ్మా? చాగంటి స్వరూప రాధిక చూస్తున్నది నీకోసం అని చెప్పారా? మీ బిడ్డ రాధిక చూస్తా ఉన్నది. స్వరూప గారా? ఏం పేరు? స్వరూప. ఇంటి పేరు? చాగంటి స్వరూప. ఏ ఊరు? వరంగల్. చాగంటి స్వరూప గారు వరంగల్ వాస్తవ్యులు. మీ బిడ్డ రాధిక గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారండి, కావున వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. చాగంటి స్వరూప గారు వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ కూతురు ఏం పేరండి? స్వరూప గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. చెప్తానండి. ఆ బుక్ అనేది వంగ రజిత వంగ లత రామంగ రంగయ్యపల్లి విలేజ్ మండల రేగొండ సిద్దిపూరపల్లి. మీ అత్త రామక్క మామ మల్లయ్య ఇక మీడియా పాయింట్ దగ్గర ఉన్న తప్పిపోయారని చెప్పి. తప్పైన వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీరా వీళ్ళ పేరేం పేరు? వాళ్ళు రజిత రంగయ్యపల్లి రజిత. వంగనా? వంగ రంగయ్యపల్లి వంగ రజిత గారు మరియు లత గారు తప్పిపోయినారండి. రంగయ్యపల్లి విలేజ్ అండి. వంగ రజిత గారు లత గారు తప్పిపోయినారండి. ఎక్కడున్న మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర రాగలరు. మీ అత్తగారు వంగ రామక్క వంగ మల్లయ్య గారు ఇక్కడ ఉన్నారు. వంగ రజిత లత గారు రంగయ్యపల్లి వాసవ్యులు తప్పిపోయినారండి. మీ అత్తగారు వంగ రామక్క గారు వంగ మల్లయ్య గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారండి, దయచేసి వచ్చి వీరిని మీరు తీసుకెళ్ళగలరు. ఏం పేరమ్మా మీ పేరు? మందోజ్ పుష్ప నీల గారు గుండెంగా గూడూరు వరంగల్ వాస్తవ్యులండి. వారి వారి కొడుకు రాము గారు ఎక్కడున్నా వచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, దయచేసి వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. ఈద రమాదేవి గారండి, రెడ్డి కాలనీ హనుమకొండ వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. వారి ఏం పేరు? మీ చంద్రమౌళి ఈద రమాదేవి గారు రెడ్డి కాలనీ హనుమకొండ వాస్తవ్యులు తప్పైనారండి. మీ బంధువులు చంద్రమౌళి అరుణ గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు, దయచేసి వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. మందోజు పుష్పనీల గారు గుండెంగా గూడూరు వరంగల్ వాస్తవ్యులు తప్పైనారండి. వారి కొడుకు రాము గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. హలో రామా, ఈడ కలెక్టర్ ఉన్న కాడ ఈడ ఉన్నాయా రా జరా.
రామా ఒక్క నిమిషం చెప్తా. రాసారా ఇంతకుముందు? రాసినట్టుంది ఇందాక. దుగ్గుండి ఆయన తప్పండా? బుచ్చిరెడ్డి దుగ్గొండి వరంగల్ వాస్తవ్యులు తప్పైనారండి. వారి కొడుక వారి బంధువులు శ్యామ్ సుందర్ గారు మీడియా పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. దయచేసి వచ్చి మీరు వారిని తీసుకెళ్ళగలరు. ఎక్కడ ఉండాలా? హలో, బుచ్చిరెడ్డి అన్న ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరకు రాగలరు. బుచ్చిరెడ్డి అన్న, శ్యామ్ సుందర్ను నేను మాట్లాడుతున్నా. బుచ్చిరెడ్డి అన్న ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలరు. హలో హలో, బుచ్చిరెడ్డి అన్న ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలవు. ఇక్కడ నీకోసం నేను వెయిట్ చేస్తాను. శ్యామ్ను నేను. వాణి హలో. దంతాలపల్లి సార్. మా వాళ్ళు భవానీ మా ఆయన చాలా మంది ఉన్నారు. భవానీ గారు నేను తప్పిపోయినా అని చెప్పు. ఇక్కడ మీడియా వద్ద ఉంది అని చెప్తారు. భవానీ తిరిగి వెంకటమ్మ దంతాలపల్లి గ్రామం. మీరు కూడా రాస్తాను. మీ పేరు చెప్పండి. మీ పేరు మీరు చెప్పారా? ఆయన చెప్పింది. మీ అబ్బాయి మా ఆయన కూడా లోపల నా కొడుకు బయటకు వెళ్ళి మా ఆయన మా వాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళి. సిరిగిరి వెంకటమ్మ గారు దంతలపల్లి వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి ఈమెను తీసుకెళ్ళగలరు. సిరిగిరి వెంకటమ్మ గారు దంతలపల్లి వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. యాట రాజేశ్వరి గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. వారి భర్త యాట శ్రీను గారు ఎక్కడున్న వారి తమ్ముడు యాట శ్రీను గారు ఎక్కడున్నా వచ్చి తీసుకెళ్ళగలరు. యాట రాజేశ్వరి గారు యాట రాజేశ్వరి గారు గోదావరి కానీ ప్రశాంత్ కాలనీ వాస్తవ్యులు తప్పైనారండి. వారి తమ్ముడు యాట శ్రీను గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. భక్తులు వస్తున్నప్పుడే కొబ్బరికాయలు కొట్టుకుంటారు. సిరిగిరి వెంకటమ్మ దంతలపల్లి వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారండి. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. ఉండీల మీద కొబ్బరికాయలు కొట్టొద్దండి. ఉండీల మీద కొబ్బరికాయలు కొట్టొద్దు. దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. కానుకలు మొక్కుబళ్ళు ఉండి. హలో, బోరం విశ్వనాథం భద్రాచలం దగ్గరకు వచ్చారండి. చాలా సేపు అవుతుంది వచ్చి. వారి కుమారుడు లక్ష్మణరావు గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బోరం విశ్వనాథం భద్రాచలం వాస్తవ్యులు తప్పిపోయి చాలాసేపు అవుతుందండి. వారి కుమారుడు లక్ష్మణరావు గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. భక్త మహాశైల విజ్ఞప్తి. యాట శ్రీను గారు చోట దగ్గరకు వచ్చి యాట రాజేశ్వరి గారు మీ అక్క గారిని వచ్చి తీసుకెళ్ళగలరు. శ్రీను గారు యాట శ్రీను గారు గోదావరి గారి ప్రశాంత్ కాలనీ వాస్తవ్యులు చిన్నారులు మీ అక్క గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారండి. అమ్మవార్ల దయచేసి వచ్చి మీరు తీసుకెళ్ళగలరు మనవి చేస్తున్నాము. మీ వెంట ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడినట్లయితే ఎమ్మటే మీ పక్కన ఉన్నటువంటి పోలీసు వారికి తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాము.
సిరిగిరి వెంకటమ్మ దంతలపల్లి వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారండి. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి తీసుకెళ్లగలరు. ఏర్పాటు చేసినారు. సిరిగిరి వెంకటమ్మ దంతలపల్లి వాస్తవ్యులు దయచేసి ఉండీల మీద తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారు. కొట్టకూడదు. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వడి బియ్యం కోసము సపరేట్గా ఉండీలు ఏర్పాటు చేయడమైనది. దయచేసి ఆ ఉండీలలో మాత్రమే వడి బియ్యం పోసి దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. శీతాల రాజయ్య గారు శాతాల రాజయ్య గారు కనపర్తి వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ కూతురు అరుణ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు ఉన్నారు కావున వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. శాతాల రాజయ్య గారు కనపర్తి వాస్తవ్యులు